యాదాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు అటవీ శాఖ డివిజన్ అధికారి కర్ణావత్ వెంకన్నను విధుల నుంచి తొలగిస్తూ సీసీఎఫ్ డోబ్రియల్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంకన్న గతంలో ఇల్లందు మండలం పూసపల్లి పరిధిలోని 82 ఎకరాల భూమి విషయంలో అక్రమాలకు పాల్పడడంతో విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. గతంలో కూడా పలువురు అధికారులు అటవీ అభివృద్ధి నిధులను స్వాహా చేసి సస్పెన్షన్కు గురయ్యారు. దాన్ని బేస్ చేసుకొని రాత్రి ఒక 3 టీములుగా ఏర్పడి నేను ఒక టీం ఫామ్ చేసేసి 3 టీములు ఫామ్ చేసి వాళ్ళందరినీ చెప్పినాను. నేను కూడా ఉన్నాను. ఒక 4:30, 5 o'clock టైంలో సుదిమల్ల క్రాస్ రోడ్ దగ్గర ఒక బుల్లెట్ వస్తుంటే దాన్ని వెంబడించి పట్టుకొచ్చినాము. ఆ కర్ర గుండాల సైడ్ నుండి వచ్చిందని అనుమానం వ్యక్తం అవుతుంది. ఆ నిందితుడు దొరకలేదు. ఎంక్వైరీ చేస్తున్నాము. ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటాం. ఇంకోసారి జరగకుండా ఈ అక్రమ కలప రవాణాన్ని అడ్డుకుంటాము. వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తున్నా, మీ తరఫున నా తరఫున మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇక నుండి టేకు అక్రమ కల్పాన్ని నడపొద్దని, నడిపితే మాత్రం వాళ్ళ మీద పీడిఎఫ్ చేసి కేసు నమోదు చేస్తామని చెప్పేసి తెలియదు. క్రాస్ రోడ్ ఇల్లందు సుదిమల్ల క్రాస్ రోడ్ కరెంట్ ఆఫీస్ దగ్గర.